మీ పిల్లలను జాగ్రత్తగా పెంచడం, హ్యాండిల్ విత్ కేర్. బెత్తం పట్టుకోండి. మీరు చెప్పిన మాట వాడు వింటున్నాడా లేదో చూడండి. ఎందుకంటే దేవోక్తి లేని ఎడల జనులు ఏమవుతారట? కట్టులేక. దేవోక్తి లేకపోతే కట్టులేక. ఎంత ఉన్నాడండి, వాడికి మీసాలు లేవండి, 12 ఏళ్ళే ఉంటాయండి. వాడి దగ్గర కత్తి చూడండి ఎంత ఉందో. ఊరే బాబు, వాడి చేతులు కత్తి చూడండి. మీ పిల్లలు అలాగే అవుతారు. ఎందుకంటే ఈరోజు సమాజంలో మంచి చెప్పేవాడు లేడు, మీరే చెప్పాలి. టీచర్లు చెప్పడం లేదు, వాళ్ళే రేపులు చేసే పరిస్థితుల్లో ఉన్నారు. పక్కింటోళ్ళు చెప్పరు, వాళ్ళు చెడగొడతారు. పెద్దలు చెప్పరు, వాళ్ళు ఇంకా పాడు చేస్తున్నారు. తల్లిదండ్రులారా, పిల్లలను భద్రం చేసే బాధ్యత దేవుడు మీకే ఇచ్చాడు. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తారే, వాళ్ళంటే నాకు చాలా కోపం. ఇలాంటి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడం తీసుకెళ్ళి, పిల్లల్ని పెంచలేని పనికి మాలిన సోమరులండి వాళ్ళు. మీ పిల్లల్ని అలా చేస్తారా? అలాగే చేస్తారా? మీరు ఏది విత్తుతారో ఆ పంటే కోస్తారు. మీరు ఏది చేస్తారో దానికి తిరిగి రిప్లై అదే వస్తుంది. దాని రిజల్ట్, నువ్వేది చేస్తావు అదే రిజల్ట్ వస్తుంది. నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వస్తుంది. ప్రేమని దేవుడి పిల్లలారా, హ్యాండిల్ విత్ కేర్ అంటే వాళ్ళకి దెబ్బ తగలకుండా చూసుకోవడం కాదు, పాతాళానికి పోకుండా చూసుకోవడం. తల్లిదండ్రులారా, పిల్లలు చిన్న తప్పు చేయగానే అమ్మా నాన్న చెప్పట్లేదండి, మురుసుకుంటున్నారు. మా వాడు చూసావా, ఏం చేస్తున్నాడు? మా అమ్మను కొడుతున్నాడు. నాయనమ్మను కొడుతుంటే నీకు కోపం రావట్లేదా? మీ అమ్మను కొడుతుంటే కోపం రావట్లేదా? వాడి చిన్ని చిన్ని చేతులతో మా నాయనమ్మని వెళ్ళి ఇలా కొడుతుంటే వీడికి ఎంత సరదాగా ఉందంటే అలా చూస్తూ ఊరుకున్నాడు. వాడేమనుకుంటాడు, నేను మా అమ్మమ్మని ఒక్క కిక్కిస్తే అమ్మమ్మ లాగి ముద్దు పెట్టుకుంటుంది, నాన్న ముద్దు పెట్టుకుంటున్నాడు, అమ్మ ముద్దు పెట్టుకుంటుంది, అందరూ ముద్దు పెట్టుకుంటున్నారు కనుక రోడ్డు మీద వెళ్ళేవాళ్ళని ఎవరినైనా ఎగిరితనొచ్చు. బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుడుతుంది. పిల్లలు కొంతమంది అండి బూతులు మాట్లాడుతుంటే కొంతమంది తల్లిదండ్రులు, మావాడు మగోడైపోయాడు. చెడగొట్టేదే వీళ్ళండి, చెడగొట్టేదే వీళ్ళు. ఎవరు? తల్లిదండ్రులు, పెద్దోళ్ళు. నేను చూశానండి, స్వయంగా చూసినవే చెప్తున్నాను. బిడ్డ పుట్టింది, ఆడపిల్ల ఇంతే ఉంది, అప్పుడే పుట్టింది. ఈలోగా అన్నయ్య ఫ్యామిలీతో వచ్చాడు ఆ బిడ్డను చూడడానికి. అన్నయ్యకి ఎంత కొడుకున్నాడు, వాడికి అంతా 3 ఏళ్ళు లేవు. ఆయన తీసుకొని వస్తే ఒక ఆవిడ అంటది, అరే నీ పెళ్ళంరా. లేరా అండి ఇలాంటి వాళ్ళు? దుర్మార్గులు ఉన్నారు. మీ పిల్లల్ని పక్కింటి ఆంటీ దగ్గర కూడా పంపకండి. ఆడపిల్లే కదా, ఆవిడ ఆడమనిషే కదా అని పంపారా మీ కొంప కొల్లేరే. ఎందుకంటే సామాన్యమైంది కాదు, నేర్పకూడని భయంకరమైన బూతులు మాట్లాడుద్ది. ఎందుకంటే తన కూతురు కాదుగా. ఎలాంటి బూతు పనులు చేస్తారో తెలుసా? చెడగొట్టేది వీళ్ళే. మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? అల్లుడు ఒక మాట అనగానే మా నాన్న ఇద్దరు వెళ్ళిపోతారు. నా కూతుర్ని ఒక్క మాట అనకుండా పెంచావు, నువ్వెవరు అనడానికి? నువ్వు అలా పెంచావు కనుక అక్కడ భర్త మాట వినదు, అత్తమామల మాట వినదు, ఎవరి మాట వినదు. ఒక మాట నీ కూతుర్ని అని ఉంటే కష్టం తెలియాలండి. పిల్లలకు కష్టం తెలియాలి, బాధ తెలియాలి, శ్రమ తెలియాలి. అవేవి తెలియకుండా పెద్దలు పెద్ద గొప్పేం కాదు, అవి తెలియాలి. అప్పుడే వాళ్ళు పరిపూర్ణులు అవుతారు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఒక తల్లి కలిపి ముద్దలు పెడుతుంది కూతురికి. ఇంటర్కి వచ్చాక ముద్దలు కలిపి పెడతావా? సరే కాలేజీ టైం అయిపోయింది ఆడావిడి కంటే పర్వాలేదు, తీరిగ్గా ఇంట్లో కూర్చున్నప్పుడు అంటే అంత గొప్ప తల్లి అనిపించుకోవాలనే? అమ్మో కూతురుని చూడండి ఎంత బాగా పెంచుకుంటుంది అనుకోవాలనే? అది బాగా పెంచడం కాదు, సోమరులను చేయడం. ఇక అనుక్షణం మీ పిల్లలను మీరు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. పిల్లలకు ప్రత్యేకంగా సెల్ ఫోన్లు ఇచ్చి ఎలా తయారైంది చూడండి సమాజం. పిల్లలకి సపరేట్గా సెల్ ఫోన్లు ఇస్తున్నారు. వాళ్ళు సొంత పాస్వర్డ్ పెట్టుకుంటే తల్లిదండ్రులు అడగటం లేదు. అంటే ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళదట. పిల్లలకి అసలు ఇవ్వకండి. 14 ఏళ్ల లోపు వాళ్ళ అభిప్రాయాలకు విలువలు ఇవ్వకండి. మీరు నేర్పండి. ఎందుకంటే బాలుడి హృదయంలో స్వాభావికంగా ఏం పుడుతుంది? మంచి పుట్టదండి, మూఢత్వం. ఎందుకు మూఢత్వమే పుడుతుంది? చుట్టూ ఉన్న సమాజం మూఢ సమాజం కనుక. చుట్టూ ఉన్న సమాజం మూఢ సమాజం. మీ పిల్లలను మంచివాళ్ళుగా పెంచాలనుకుంటున్నారా? గొప్పవాళ్ళుగా పెంచాలనుకుంటున్నారా? వాళ్ళు పరలోకానికి నిజంగా వారసులు కావాలనుకుంటున్నారా? అయితే మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నారు, భద్రపరుస్తున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అండి ఎవడెవడు ఎలా ఉన్నాడు, ఎవడెవడు ఎంత సైకోనో, ఆడి పిల్లవాడైనా వాడి హృదయం అంతా ఎంత మూర్ఖత్వం నిండి ఉందో సోషల్ మీడియా వచ్చాక చూస్తుంటే కళ్ళు పచ్చబడుతున్నాయండి. సోషల్ మీడియా వచ్చాక ఒక్కొక్కడి వికారం బయటపడుతుంది. తెలంగాణలో ఒక తల్లి వచ్చి, నేను ఆ మాట చెప్పడం కూడా నాకు ఇష్టం ఉండదు కానీ చెప్పాల్సి వస్తుంది. తెలంగాణలో ఒక తల్లి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఆమె పెట్టిన కేసుకు మైండ్ పోయి
పోలీసు వాళ్ళు ఏమన్నా మీడియాను కూడా పిలిచారు. నా కొడుకుని చంపేయండి, నా కొడుకుని చంపేయండి, నా కొడుకుని చంపేయండి అంటుంది. వాడు బతకవద్దు, వాడిని ఉరి శిక్ష చెప్పాలి నేను, లేకపోతే నేను ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్రోల్ పోసి చంపుతా. సొంత తల్లి సొంత కొడుకుని చంపేయమని ఎందుకు అంటుందంటే, అయ్యా ఏం చెప్పను, వాడు నాతోనే పండుకోవాలనుకుంటున్నాడు. అసలు ఆ మాట నేను చెప్పడానికి కూడా నాకు ఇబ్బందిగా ఉంది. దేవుడిని అడిగితే ఏమంటాడు తెలుసా, ముందు ఆడిని కాదు నిన్ను దన్నాలంటాడు. ఏమండి పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత అడ్డాల నాడే పిల్లలు గడ్డాల నాడు పిల్లలు కాదని సింపుల్గా వాళ్ళ మీద తోసేసి తప్పించుకుంటున్న తల్లిదండ్రులారా, వాడు అలా తయారవడానికి కారణం నువ్వే. దేవుడు సంవత్సర కాలం నీ గుండెల మీదే పెట్టాడు, వాడికి నడిచే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఒక కోడి పిల్ల ఏమండి అలా గుడ్డు పగలు కొట్టుకుని బయటకు రాగానే కిస్ 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 అంటూ నడిచి వెళ్ళిపోతుంది. ఒక దూడ లేగదూడ అది పుట్టగానే తల్లిగర్భం నుంచి భూమి మీద పడగానే 5 నిమిషాల్లోపే లేచి గెంతులేస్తుంది. ఏ జీవరాశి అయినా పుట్టగానే నడుస్తుంది, కానీ ఒక్క మనిషి మాత్రం పుట్టగానే లేచి నడవడు. ఇదేంటి, మనిషి అన్నిటికంటే శ్రేష్ఠుడు అన్నాడు దేవుడు. శ్రేష్ఠుడైన మనిషిని ఇదేంటి సంవత్సరం పాటు వరకు అలా మంచానికి పరిమితం చేశాడు, లేదా తల్లి గుండెల మీద పరిమితం చేశాడు? ఎందుకో తెలుసా, ఆ తల్లికి ఆ బిడ్డకు బంధం ఏర్పడాలి. తల్లి గుండె చప్పుడు ఎప్పుడు తను వింటూ ధైర్యంగా ఉండాలి. ఆ క్షణంలో ఎప్పుడు తల్లి ముఖం చూస్తూ ఉంటాడు. వాడు ఆకలైనప్పుడు తల్లి తన ఆకలి తీరుస్తున్నప్పుడు, ఆ రుచికరమైన పాలు తాగుతున్నప్పుడు వాడికి ఆనందాన్ని ఇస్తున్న తల్లి ముఖాన్ని చూస్తాడు. ఆ తల్లిని ప్రేమిస్తాడు. సర్వస్వం తల్లే. అప్పుడప్పుడు వచ్చి ముద్దు చేస్తున్న తండ్రిని చూస్తాడు. సర్వస్వం తండ్రే. బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అంత బంధం నీకు ఏర్పడాలంటే వాడు పుట్టగానే నడిచే గుణం ఇచ్చాడు అనుకోండి, సంవత్సరం తర్వాత నడవడం వచ్చాకే ఆడు ఇంట్లో ఉండట్ల పక్కింట్లో ఉంటున్నాడు. సంవత్సరం తర్వాత నడవడం వస్తేనే వాడు నీకు దొరకట్లా పరిగెత్తుతున్నాడు. అలా కాకుండా పుట్టగానే నడవటం ఇచ్చాడు అనుకోండి దేవుడు, ఉండడు. ఇంకెప్పుడు నీకు వాడికి బంధం ఏర్పడుతుంది? వాడు నీ మాట వినేలా చేయాలంటే వాడు అటు ఇటు కదలకుండా నిన్ను ప్రేమించేలా చేయాలనుకున్నాడు. ఆయన ప్రణాళికది, ఆయనకు సమస్తం తెలుసు. అందుకే మనుషులను ఎలా నిర్ణయించాడంటే సంవత్సరం వరకు మీరు నడవకూడదు. తల్లి ఎందుకు ఇంత బంధం పెట్టాడో తెలుసా? ఎందుకు ఎంత అటాచ్మెంట్ ఎందుకు పెట్టాడో తెలుసా? ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. తల్లిదండ్రులారా నేడు నేను మీకు ఆజ్ఞాపించు. ఈ మాటలు ఉన్నాయే మీ హృదయాలలో ఉండాలి. తల్లిదండ్రుల బాధ్యత. పిల్లలు పుడుతున్నారు అంటే ఏమండి కొన్ని కాటన్ గుడ్డలు రెడీ పెట్టుకుంటారు, చెప్తారు డాక్టర్లు. మంచి శుభ్రమైనటువంటి పొత్తి గుడ్డలు సిద్ధపరచుకోండి అమ్మా, రెడీ చేస్తారు. తర్వాత కావలసిన మందులు సిద్ధపరచుకుంటారు, కావలసినటువంటి డబ్బు సిద్ధపరచుకుంటారు. బిడ్డ భూమి మీదకి రావడానికి జరిగే ప్రసవానికి సిద్ధపడుతున్నారు. కానీ దేవుడు నీ బిడ్డ పుట్టగానే వాడిని నువ్వు ఎలా మలచాలో దానికి నువ్వే ముందు సిద్ధపడి ఉండు అన్నాడు. ఎలా సిద్ధపడాలి ప్రభువా? వాడి అకౌంట్లో బ్యాంకులో డబ్బులు వేసా? నీ హృదయంలో వాక్యాన్ని నింపుకో. నువ్వు ముందు బాగా నేర్చుకో. నీ పిల్లలను జాగ్రత్తగా పెంచాలంటే ముందు నీ హృదయంలో ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలు మాటలు ఉండాలి. అలా మన హృదయంలో ఉండాలి. హృదయంలో ఉంటేనే, నోట్లో ఉండడం కదా. చాలామందికి నోట్లో ఉంటాయి. నోటిలో ఉండడం వేరు, హృదయంలో ఉండడం వేరండి. నోట్లో ఉంటే ఇక్కడి నుంచి బయటకు వస్తుంటాయి, హృదయంలో ఉంటే అవి ప్రవర్తన ద్వారా బయటకు వస్తాయి, బిహేవియర్ ద్వారా బయటకు వస్తాయి. మనలో వాక్యం ఉంటే మన బిహేవియర్ ద్వారా పిల్లలకు కనబడుతుంది, మన మాట ద్వారా పిల్లలకు వినబడుతుంది. అందుకే తల్లిదండ్రులారా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే మీరు చేయవలసిన మరో పని, మీరు దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నింపుకోండి. తర్వాత నీ కుమారులకు వాటిని అభ్యసింపజేయి. వాడు ఇంకా స్కూల్కి వెళ్ళలేదు, చేతికి సెల్ ఫోన్ ఇచ్చేస్తుంది తల్లి. ఎంత గొప్ప తల్లి అంటే, ఒకప్పుడు తల్లులు పిల్లలు ఏడిస్తే 4 ఏళ్ల వరకు 5 ఏళ్ల వరకు ఎత్తుకొని తిరిగేవాళ్ళండి. ఇప్పుడు గట్టిగా సంవత్సరం ఎత్తుకోలేకపోతుంది తల్లి. వాడు సంవత్సరం దాటిందంటే వాడు కొంచెం ఏడ్చాడంటే వాడు ముఖాన్ని సెల్లగొట్టేయటం, ఏమేదో చేసుకోవడం, నీ సావు నువ్వు చావు అంటే బిడ్డను ఊరకబెట్టలేవా? బిడ్డను ఆడించలేవా? ఆ బిడ్డను ఎత్తుకోలేవా? లేదు, కుక్కనైనా ఎత్తుకొని రోడ్డు అంతా తిరుగుతా, పిల్లాడిని మాత్రం అడబడేస్తా. నీ పిల్లలకు వాటిని అభ్యసింపచేయాలి, నేర్పాలి. అభ్యసింపచేయి అంటే నేర్పు. ఎట్లా నేర్పాలి? వాడికి ఒక తరగతి పాఠశాల పెట్టి అందులో బ్లాక్ బోర్డు పెట్టి నువ్వు రాసుకొని అని చెప్తా అంటే అట్లా కాదు, అట్లా ఎక్కేది కాదు. టీచింగ్ టెక్నిక్ ఎలా ఉండాలో చెప్పాడు. ఒక విద్యను నేర్పే విధానం ఏంటో తెలుసా? వాడి బ్రతుకులో అంతర్లీనంగా వాడి దినచర్యలో అది భాగం కావాలి, వాడి యాక్టివిటీస్లో భాగం కావాలి. పెస్టాలజీ చెప్పని విద్యా విధానం అండి ఇది. దేవుడు చెప్తున్నాడు, నీవు ఇంట కూర్చున్నప్పుడు ప్రశాంతంగా పిల్లలందరూ కూర్చున్నప్పుడు మీరు ఆనందంగా
ప్రేమగా మాట్లాడే మాటలు వాళ్ళ గుండెల్లో ఉండిపోతాయి. నేను ఇప్పుడు పాఠం చెప్తాను కూర్చోండి కర్ర కూడా పట్టుకొని బోర్డు పట్టుకొని కూర్చున్నావు అనుకో, ఆడేమి నేర్చుకోడు. నువ్వు ఇంట కూర్చుండున్నప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటలు వాడి హృదయంలో ఉంటాయి. నీ ఇంట కూర్చుండున్నప్పుడు, నువ్వు త్రోవలో నడుస్తున్నప్పుడు పిచ్చాపాటి టైం పాస్ మాట్లాడుతుంటారుగా. ఇప్పుడు మనుషులతో మాట్లాడేవాడు ఎవడు ఉండడులేండి. రోడ్డు మీద కారు వస్తుందో బస్సు వస్తుందో తెలియదు, కింద గుంటుంటే రాయి ఒకటి ఉంటే మూతిపళ్ళు రాలుతాయి. ఆ సెల్ ఫోన్ లేనప్పుడు చక్కగా ఒక మనిషికి మరో మనిషి తోడుగా వెళుతూ ఎన్ని ముచ్చట్లో ఎంత ఆనందంగా ఉంటుందో మనుషులతో మాట్లాడుతూ వెళితే. అయితే ఆ మాటలలో వాక్యం ఉండాలి. నీవు త్రోవలో నడుచున్నప్పుడు, నీవు పండుకొనే ముందు, తిరిగి లేచినప్పుడు దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలు, నీ హృదయంలో ఏ ఆజ్ఞలు ఉన్నాయో వాటితో మాట్లాడు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయి. ఇవన్నీ నేర్పు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ పిల్లలను జాగ్రత్తగా పెంచడం, హ్యాండిల్ విత్ కేర్. బెత్తం పట్టుకోండి. మీరు చెప్పిన మాట వాడు వింటున్నాడా లేదో చూడండి. ఎందుకంటే దేవోక్తి లేని ఎడల జనులు ఏమవుతారట? కట్టులేక. దేవోక్తి లేకపోతే కట్టులేక. ఎంత ఉన్నాడండి వాడికి, మీసాలు లేవండి, 12 ఏళ్ళే ఉంటాయండి. వాడి దగ్గర కత్తి చూడండి ఎంత ఉందో. ఊరే బాబు, వాడి చేతులు కత్తి చూడండి. మీ పిల్లలు అలాగే అవుతారు. ఎందుకంటే ఈరోజు సమాజంలో మంచి చెప్పేవాడు లేడు, మీరే చెప్పాలి. టీచర్లు చెప్పడం లేదు, వాళ్ళే రేపులు చేసే పరిస్థితుల్లో ఉన్నారు. పక్కింటోళ్ళు చెప్పరు, వాళ్ళు చెడగొడతారు. పెద్దలు చెప్పరు, వాళ్ళు ఇంకా పాడు చేస్తున్నారు. తల్లిదండ్రులారా, పిల్లలను భద్రం చేసే బాధ్యత దేవుడు మీకే ఇచ్చాడు. చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పడేస్తారే, వాళ్ళంటే నాకు చాలా కోపం అండి. ఇలాంటి వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడం వేస్ట్ అండి. పిల్లల్ని పెంచలేని పనికి మాలిన సోమరులు అండి వాళ్ళు. మీ పిల్లల్ని అలా చేస్తారా? అలాగే చేస్తారా? మీరు ఏది విత్తుతారో ఆ పంటే కోస్తారు. మీరు ఏది చేస్తారో దానికి తిరిగి రిప్లై అదే వస్తుంది. దాని రిజల్ట్, నువ్వేది చేస్తావు అదే రిజల్ట్ వస్తుంది. నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వస్తుంది. మీ పిల్లలు ఎలా పెరుగుతున్నారో చూడండి. అప్పుడప్పుడు వాళ్ళ బ్యాగులు చెక్ చేయండి. సెల్ ఫోన్లు, పెద్ద సెల్ ఫోన్లు ఇవ్వకండి, అవసరమే లేదు వాళ్ళకి. ప్రేమని దేవుని పిల్లలారా, హ్యాండిల్ విత్ కేర్ అంటే వాళ్ళకి దెబ్బ తగలకుండా చూసుకోవడం కాదండి, పాతాళానికి పోకుండా చూసుకోవడం, జాగ్రత్తగా చూసుకోవడం. అంటే ఏమంటే మీ బాధ్యత అంటే ఈ భూమి మీద వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయటమో, చదువులు చెప్పించటమో, ఉద్యోగాలు చేయటమో కాదు. అసలు బాధ్యత అది కాదు, అది సెకండరీ. మొదటి బాధ్యత వీడి ఆత్మను పాతాళానికి వెళ్లకుండా కాపాడాలి. అది దేవుడు మీకు పెట్టిన బాధ్యత. అలా మీరు హ్యాండిల్ విత్ కేర్, పాతాళానికి పోకుండా మీరు భద్రపరిచేది. పాతాళం బారిన పడకుండా మీ పిల్లల్ని మీరు ఏం చేయాలి? కాపాడుకోండి, భద్రపరచండి. హ్యాండిల్ విత్ కేర్, భద్రం చేసుకోండి. భద్రం చేయడం అంటే బెత్తం వాడడమే.